నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఈ మధ్య రెగ్యులర్ గా ఒక లేడీ అఘోరి హల్చల్ చేస్తున్న విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో అందులోనే ఆ లేడీ అఘోరిని పోలీసులు చితక్కొట్టి అలాగే ఆమె కార్తో సహా ఆమెను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అనే న్యూస్ వచ్చింది సార్. అసలు ఎందుకని ఆమెను అరెస్ట్ చేశారు? యాక్చువల్‌గా దేశంలో ఉండే మూల ఉండే అఘోరీలు, నాగసాధువులు, ఇతర సాధువులు అందరూ కూడా కుంభమేళాలో ఉన్నారు. అవును సార్. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఇన్వాల్వ్ అయినారు వాళ్ళందరూ కూడా. అక్కడ ఉంటే మన అఘోరి మాత్రం అదేదో అంటారు ఊళ్ళో అందరూ ఒకటైతే ఈమె నేను ఒకటే అని మహేష్ బాబు డైలాగ్ లాగా. సో ఈ అఘోరి ఏమో మళ్ళీ ఇక్కడ వచ్చి అంటే ఈ అఘోరి నాకు తెలిసి మీడియాకి అడిక్ట్ అయిపోయింది. పబ్లిసిటీ అడిక్ట్ అనమాట. చాలా మందికి ఇప్పుడు పబ్లిసిటీ అడిక్షన్ అనేది చాలా అడిక్షన్లలో అది పెద్ద అడిక్షన్ అయిపోయింది. వాళ్ళకి పబ్లిసిటీ లేకపోతే నిద్ర పడదు, ఆకలి వేయదు, అలాంటి క్యాండిడేట్లు తయారయ్యారు. అలాగా ఈమెకు కూడా పబ్లిసిటీ అడిక్ట్ అయిపోయినట్టుగా కనబడుతుంది. వేరే కారణాలు అయితే నాకైతే ఇప్పటివరకు నేను పరిశీలించిన దాంట్లో ఏమి కనబడలేదు. కాకపోతే ఈమెకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే i20 కారు ఉంది, ఫ్రెష్ మోడల్, అది షోరూమ్ మోడలు, ప్లస్ ఐఫోన్ మెయింటైన్ చేస్తుంది, మొత్తం తిరుగుతుంది, ఎక్కడెక్కడ హోటల్లో బస్ చేస్తుంది. వీటన్నిటికీ ఆమెకి ఎక్కడి నుంచి ఫండ్ అనేది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. సో ఏదేమైనా ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఫండ్స్ అయితే అవసరం. మరి ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా దీని వెనక అనేది తెలీదు. ఓపెన్గా అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సపోర్ట్ అయితే గట్టిగా చేయట్లేదు. సో మనకు తెలుసు ముత్యాలమ్మ ఆలయం మీద విగ్రహం మీద టెంపుల్ దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో మేము ఎంటర్ అయింది. అక్కడి నుంచి ఈమె రకరకాల పద్ధతుల్లో ఈమె హల్చల్ చేస్తూనే ఉంది. బిగినింగ్ అయితే ఇదొక విచిత్రంగా ఉన్నింది. ఒక జంట్ ట్రాన్స్జెండర్ సో లేడీగా మారి సో ఇవన్నీ చేయడం అనేది ఒక విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ట్రాన్స్జెండర్ అఘోరీలను చూడలేదు. సో అఘోరీలు జనరల్గా మేల్ డామినెంట్గా ఉంటుంది అఘోరీ సిస్టమ్ అనేది. దాని మీద అఘోరి పుట్టుక వాటి మీద నేను 2-3 వీడియోలు చేశాను ఆల్రెడీ. సో జనరల్గా ఏంటంటే వెరీ వెరీ రేర్ ట్రాన్స్జెండర్ అఘోరి అనేది. సో అందులో తెలంగాణలో ట్రాన్స్జెండర్ అఘోరి అనేసరికి అందరికి విచిత్రంగా ఉంది. పైగా న్యూడ్గా మనం ఎప్పుడు అఘోరీని న్యూడ్గా తిరగడం కూడా చూడలేదు. సో ఎక్కడో ఉంటారు వాళ్ళు, హిమాలయాల్లో ఎప్పుడూ కానీ బయటికి రారు. ఏదో కొన్ని సినిమాల్లో మాత్రం నాన్ కడవల్ అని, నేనే దేవుడిని అని బాల సినిమా తీశాడు. మన బాలకృష్ణ సినిమా ఉండే అఖండ అంటే అది ఏదో ఒక పులిహోర అనుకోండి. బట్ రియలిస్టిక్గా చేసింది బాల నేనే దేవుడిని అని. ఫస్ట్ 20 నిమిషాలు చాలా రియలిస్టిక్గా అఘోరి వ్యవహారం, హీరో అఘోరిగా మారడం అనే కాన్సెప్ట్లో తీశారు. సో అలాంటి అఘోరీలు ఇక్కడికి వచ్చి ఇలాగా ఈ అమ్మాయి న్యూట్గా తిరిగి హల్చల్ చేయడాన్ని విచిత్రంగా చూశారు. కొంతమందికి భక్తితో కూడా పూజించారు. ఇవన్నీ జరిగాయి. కాకపోతే మెల్లమెల్లగా అఘోరీలో ఉండే దాంట్లో అంటే మెంటలీ డిస్టర్బ్డా లేకపోతే ఏందనేది దగ్గరకు పరిశీలించాలి. బట్ సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దాంతో గొడవలు పడడం, తను చనిపోతానని పెట్రోల్ పోసుకోవడం, ఇతరుల మీద దాడులు చేయడం, విలేకరుల మీద దాడులు చేసి ఫోన్లు పగలగొట్టడం, పోలీసుల మీద. ఎందుకంటే అఘోరి బాగా ఫిట్గా కూడా ఉంది బాడీ చూస్తే. పోలీసులు పాపం ఇతరులను డీల్ చేసి, ఇతరులు అయితే లాఠీచార్జ్ చేసి 4 ఉతికి స్టేషన్కి వెళ్ళిపోయి మొత్తం వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. గాయాలు బయటికి కనబడకుండా కొట్టగలరు. అవన్నీ అఘోరిని చేయట్లేదు పోలీసులు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం ఉంటుంది, హిందూ ధర్మం ఉంటుందిరా బాబు మనకెందుకు అన్నట్టుగా చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఏ వీడియోలో చూసినా అఘోరితో అంత డీసెంట్గా వేరే వాళ్ళతో పోలీసులు వ్యవహరించి నేను ఎప్పుడు చూడలేదు. అంత డీసెంట్గా వ్యవహరిస్తున్నారు. ఇదే ట్రాన్స్జెండర్స్ ఇక్కడ మనకు కూడా ఉంది. ట్రాన్స్జెండర్ సేవా సమితి అనేది ఉంది. వాళ్ళు అనేక సార్లు ఇష్యూల మీద డీల్ చేసినప్పుడు కూడా వీళ్ళు రఫ్గా ఉంటారు ట్రాన్స్జెండర్ పట్ల. కానీ ఈమె అఘోరి, హిందూ అఘోరి, సనాతన ధర్మం నా లక్ష్మణ్ పెడుతుంది, కారు మీద కూడా సనాతన ధర్మం రాసింది, పొర్రెలను పెట్టుకొని తిరుగుతుంది. ఎందుకు వచ్చిన గొడవ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇక్కడ హిందువుల సెంటిమెంట్లు ఎక్కడ హర్ట్ అవుతాయో అని జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే ఏమాత్రమైనా బీజేపీ రంగంలోకి దిగి దీన్ని ఫ్లేరప్ చేస్తుంది ఈ యాంగిల్లో. లేకపోతే పోలీసులు ఏమీ సహించరు. సో కానీ వాళ్ళ పోలీసుల సహనాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈమె ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తుంది. గతంలో అంతా కూడా శ్రీకాళహస్తి, తర్వాత శ్రీశైలం ఈ ఏరియాలంతా కూడా హల్చల్ చేసింది. రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయడం, కారు పెట్టేసి రోడ్డుకి అడ్డంగా పడుకోవడం,
తర్వాత కెరోసిన్ పోసుకోవడం, దాడులు చేయడం ఇవన్నీ చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా గత కొంతకాలంగా కుమరవెల్లి టెంపుల్‌కెళ్ళి అక్కడ కత్తితో చాలామంది మీద దాడి చేసింది. చాలామందికి సివియర్ గాయాలు కూడా అయినాయి. అప్పుడు కూడా నేను చెప్పాను అప్పుడే, అవును సార్. ఆమెని కేసులు పెట్టి హ్మ్. జైలుకి పంపించాలంటే వీళ్ళు పంపించలేదు. హ్మ్. సో, ఎందుకంటే పబ్లిక్‌గా జనాల మీద కత్తులతో దాడి చేస్తే కూడా అరెస్ట్ చేయకపోతే అవును సార్. ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు అవును. అదే జరిగింది. హ్మ్. నిన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి తంగళ్ళ అనే చోట జిల్లెల అనే ఒక గ్రామం దగ్గర ఈమె ఇట్లాగే చేసింది. హుహు. ఎందుకంటే ఆమె గత కొంతకాలంగా అక్కడ ఆహ్, ఒక వేములవాడ టెంపుల్‌లో దర్గా ఉంది. ఆ దర్గాని కూల్చేస్తానని తనకి ఒక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఇప్పుడు. హ్మ్. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. సో, పోలీసులు అప్రమత్తమయ్యారు. దాంతో ఈమెని కూల్చడానికి బయలుదేరింది. దర్గాని కూల్చేస్తుందంట. కూల్చడానికి బయలుదేరేసరికి పోలీసులు అడ్డుకుంటే దిగలేదు కారు నుంచి. ఆ కారు లాక్ చేసుకుంది లోపల. వీళ్ళు తీస్తే రావట్లేదు. అవి కూడా ఏందంటే ఈ ఈవెన్ వాటికి మామూలుగా అయితే బ్లాక్ ఇవి అంటించకూడదు. అది కూడా అంటించింది ఈమె. అందువల్ల అందరూ ఇట్లా పెట్టుకొని చూస్తే తప్ప కనబడట్లేదు లోపల ఏం చేస్తుందో. అలా వీళ్ళు అడుక్కుంటున్నారు. మాటలు కూడా వినబడవు. గట్టి గట్టిగా అరవాలి. ఎందుకంటే డోర్ లాక్, అద్దాలు గ్లాస్ పైకి క్లోజ్ అయిపోయింది. గ్లాస్ క్లోజ్ అవును సార్. అయిపోయింది. ఇలాగ చాలా ట్రై చేస్తారు. చివరికి ఇవ్వలేదు. పైగా వీళ్ళని వీడియోలు తీస్తుంది తన సోషల్ మీడియాలో పెట్టడానికి. ఇంకా పోలీసులు వెయిట్ చేసి ఏం చేశారంటే ఆ కార్‌ని టోయింగ్ అంటారు కదా! టోయింగ్ వెహికల్‌ని తీసుకొచ్చి కార్‌ని గొలుసులతో వచ్చేసి కారుతో పాటు దీంట్లో ఏసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఆమె మీద దాదాపు ఇప్పటికే 10 కేసులున్నాయి. గతంలో దాడుల మీద కేసులున్నాయి. ఇప్పుడు కూడా దీని మీద కూడా కేసు పెట్టారు. మొన్న అటాక్ చేసినప్పుడు కూడా 4 కేసులు పెట్టారు. యాక్చువల్‌గా ఆ కేసులు నాన్ బెయిలబుల్. అల్లు అర్జున్ లాంటోడినే అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, అదే కదా సార్. ఇక్కడ అఘోరీని మాత్రం పబ్లిక్‌గా దాడులు చేసి అన్నీ చేస్తుంటే, ఇంకా అల్లు అర్జున్ అన్న అతనికి ఇంటెన్షన్ లేదు చంపడాన్ని, చచ్చిపోతారని తెలీదు. ఆ వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఈమె అట్ట కాదు కదా! కత్తులతో పొడిస్తే అవును చచ్చిపోతారని సార్. తెలుసు కదా! తెలిసే తెలియకుండా కత్తులతో ఎవరైనా పొడుస్తారా? ఇవన్నీ చేస్తుంటే అత్యయత్నం పెట్టి లోపలేయాల్సింది పోయి, వీళ్ళు ఇంకొక కారణంతో భయపడి పోలీసులు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హిందుత్వకు భయపడి, బీజేపీకి భయపడి ఈ అఘోరిని టాలరేట్ చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతుంది. ఇప్పుడు ఈమెని లోపలేస్తే ఈమె ఖచ్చితంగా ఒక 2 నెలలు బెయిల్ రాదు. అత్యాయత్నం కేసు కాబట్టి 2 నెలలు బెయిల్ రాదు. జైల్లో ఏస్తే జైల్లో కొంత ఖైదీలు సీనియర్స్ ఉంటారు. వాళ్ళు కొంత ఈమెని ఆహ్, వ్యవహారాలను కొంత తగ్గిస్తారు అక్కడ జైల్లో. జైల్లో ఇక్కడ ఎగిరినట్టు అక్కడ ఎగరడానికి లేదు కదా! సో, ఇది చేయకుండా వీళ్ళు రెండోదేంటంటే ఓపెన్‌గా వీడియోస్ ఉన్నాయి. అందరూ జనం చూస్తున్నారు. సాక్ష్యాలున్నాయి. శిక్ష కూడా ఈమెకి ఈజీగా పడుతుందక్కడ. ఇంత చేస్తున్నా అంటే దీన్ని బట్టే న్యాయము, అన్యాయము, పోలీసుల వ్యవస్థ, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇవన్నీ ఎలా ఆపరేట్ అవుతుంటాయనేది, అందుకే ఎవరికి కూడా ఈ వ్యవస్థ మీద నమ్మకం ఎందుకు పోతుందంటే ఇలాంటి కేసుల వల్లే. అంటే మీకు అవసరమైతే ఒక రకంగా డీల్ చేస్తారు. లేదంటే మామూలు వాళ్ళ మీద ఇప్పుడు అదే లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టగానే అతన్ని అరెస్ట్ చేసేసారు. అతను ప్రూవ్ కూడా ఏమీ లేదు. ప్రూవ్ అయిందా? అతని మీద అతని వీడియోలు ఉన్నాయా? ఉంటే ఏంటి? అవేవి లేకుండా ఆ అమ్మాయి అట్లా పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఇటు పట్టుకుపోయి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసారు. అదే అఘోరి పొడుస్తుంది, అందరి మీద దాడులు చేస్తుంది, పోలీసులను కొడుతుంది. మామూలుగా పోలీసులను కొడితే పోలీసులు అస్సలు సహించరు. వాళ్ళని కొట్టాలని వాళ్ళని కాలర్ పట్టుకుంటా కూడా పోలీసులనే కాలర్ పట్టుకుంటారు అని చితగ్గొడతారు. అట్లాంటిది అఘోరిని ఇది